నమస్తే, వెల్కమ్ టు వివి ఛానల్. నేను మీ వాసు. పార్వతీపురం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సోమవారం పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ వీధిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 27న భీమిలిలో జరగనున్న ముఖ్యమంత్రి సమావేశానికి ఏ విధంగా తరలి వెళ్లాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గం నుండి 10,000 మందిని తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. వైఎస్ఆర్సీపీ జెండాను మోసి 2024లో మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరుకునే ప్రతి కార్యకర్తను గుర్తించాలని నాయకులకు సూచించారు. ప్రతి సచివాలయం నుండి 50 మంది నాయకులు, కార్యకర్తలు సమావేశానికి తరలి వెళ్లే విధంగా సమీకరణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సూచనలు, సలహాలు స్వీకరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వెంట ఉండేందుకు తామంతా సిద్ధమంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్పీలు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు, మిగతా పెద్దలందరికీ, మన ముఖ్యంగా స్టేట్ డైరెక్టర్లకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటూ, లేదా వైఎస్ఆర్ పార్టీ జెండాని భుజం మీద వేసుకుంటూ పార్టీ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. అంటే మనము ఎంత బలంగా ఉన్నామో మీ బాధ్యతగా మా గ్రామంలో ఈయన వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టుకొని కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారు. ఈయన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నాడు అనేది మా సైన్యం. ఇది మేము వీరందరూ వస్తున్నాం, ఇందులో ఎటువంటి రాజీ లేదు అని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ ఉంటుంది.